వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా డిలే అవుతుంది. సో ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి మనకు ప్రతి కోర్స్కి ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఉంటుంది అని క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో సెషన్లో వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వెబ్ ఆప్షన్స్తో పాటు కొంతమంది స్టూడెంట్స్కి లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఈ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ క్విక్గా రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళకి. అదేంటి అనేది క్లారిటీగా చెప్తాను. అలాగే మిగిలిన కౌన్సిలింగ్ అయిన నర్సింగ్, ఫార్మసీ కౌన్సిలింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ కోర్సెస్ సంబంధించి అండ్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అన్ని అప్డేట్స్ 1 by 1 క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెంటర్షిప్లో జాయిన్ అవుతే అన్ని కోర్సెస్ సంబంధించి ఒకే మెంటర్షిప్లో మీకు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ డేట్ రిలీజ్ చేయడం జరిగింది. 13th నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. హార్టికల్చర్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా 13th నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ సంబంధించి అగ్రికల్చర్ ఎవరైతే ఫార్మర్ కోటాలో అప్లై చేశారో ఆ స్టూడెంట్స్ సంబంధించి ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. రెండవ లిస్ట్ వచ్చి క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ ఫార్మర్ కోటా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడంలో మిస్టేక్ చేశారు, క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో మిస్టేక్ చేశారు. సో మీరందరూ కరెక్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి అని చెప్తూ లిస్ట్ రిలీజ్ చేశారు. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సైట్లో ఇక్కడ ఫార్మర్ కోటా రీఅప్లోడ్ లిస్టు, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ రీఅప్లోడ్ లిస్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు 2 లిస్ట్స్ డౌన్లోడ్ అవుతాయి. ఈ పీడిఎఫ్ ఫైల్స్ మీకు వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. లిస్ట్లో మీ నేమ్ ఉంటే కనుక కంపల్సరీగా మీరు సర్టిఫికెట్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. మీ నేమ్ వైజ్గా సపోజ్ మీ నేమ్ వచ్చి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉందనుకోండి, బీసీడీ ఇమేజ్ ఈజ్ నాట్ క్లియర్ ఆర్ విజిబుల్, నాట్ అప్లికేబుల్ అని ఉంది. సో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ కరెక్ట్గా లేదు, మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్పారు. అలాగే నాట్ అప్లోడెడ్ ప్రాపర్ డాక్యుమెంట్స్, ఇలా మీ నేమ్ తర్వాత క్యాస్ట్ రిమార్క్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి. ఫార్మర్ కోటా సర్టిఫికేట్స్ లిస్ట్లో ఫార్మర్ కోటాకి ఏమని మెన్షన్ చేసి ఉంటే దాని ప్రకారం మీరు మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదంటే మీరు ఈ క్యాస్ట్లో కానీ ఫార్మర్ కోటాలో కానీ అనవసరంగా ఎలిజిబిలిటీ లాస్ అవుతే సీట్ మిస్ అవుతారు. కాబట్టి వెంటనే క్విక్గా రెస్పాండ్ అవ్వండి ప్రతి ఒక్కరు. అండ్ వన్ మోర్, ఇంకా మనకు మిగిలిన కౌన్సిలింగ్ అయిన ఫార్మసీ కౌన్సిలింగ్ అంటే ఫార్మ్ డి, బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సెస్ సంబంధించి కాలేజెస్కి పర్మిషన్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వచ్చిన తర్వాతే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కూడా కౌన్సిలింగ్ లేట్గానే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఎంబీబీఎస్ ఫస్ట్ రౌండ్ కూడా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నార్మల్గా ఈ కౌన్సిలింగ్ అనేది మనకు ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మంత్ కానీ స్టార్ట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఏపీ ఎంసెట్ బైపీసీ 2024 కౌన్సిలింగ్ సంబంధించి అన్ని కోర్సెస్ యొక్క అప్డేట్స్. థ్యాంక్ యూ.